శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీత రామ కదాన్నే పలికెద సీత రామ కదా పలికెద సీత రామ కదా. శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు అతి బలవంతుడు రామ భక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవనాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జనకీ మాత జడ తెలుసుకొన తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రమనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచి కుప్పించి ఎగసి దక్షిణ దిశగా లంక చేరగా పవన తనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడ వర్ణకే ఫల పుష్పాదులు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలుదిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనావరముల పరుగిడ బెదిరే. శ్రీ హనుమాను గురు దేవులు నాయడ పలికిన సీత రామ కదాన్నే పలికెద సీత రామ కదా. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పవన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీ కథ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర పవిత్రుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకు నీతో మైనాకుడు ఉన్నతుడై నిలచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే అది ఒక విఘ్నము కాబోలునని వారధి బడద్రోసె ఉరుము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీత రామ కదాన్నే పలికెద సీత రామ కదా. వానరోత్తమ ఒకసారి నిలుమ నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి గల నిడు మైత్రికడు ప్రాప్య